ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం 2 సమూయేలు 7:18-26లో మిక్కిలి సంతోషం వలన హృదయము పొంగి స్తుతి స్తోత్రాలతో దేవుని మహింపరిచి ఆనందించేటువంటి ప్రార్థన అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి ధ్యానం చేసుకుందాం. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. దావీదుతో నీకొక నివాస స్థలమును కట్టేదనని చెప్పి దేవుడు వాగ్దానం చేసినప్పుడు దావీదు హృదయం సంతోషించింది. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు దేవుడు. 1 సమూయేలు 7:16లోను. ప్రియులను గమనించాలి. పొంగి పొర్లేటువంటి దావీదు గారి యొక్క ప్రార్థన కనిపిస్తూ ఉంది. ఇక్కడ పొంగు పొర్లుచున్నటువంటి దావీదు గారి యొక్క ప్రార్థన కనిపిస్తూ ఉంది. కృతజ్ఞతతో నిండినటువంటి దావీదు ప్రభువును ఎలా కొనియాడాడో మనం పరిశీలన చేద్దాం. కృతజ్ఞతా భావంతో నిండిపోయినటువంటి దావీదు దేవుణ్ణి ఎంతగా మరి కొనసాగాడనేటువంటిది చూద్దాం. కొనియాడబడ్డాడనేటువంటి పరిశీలన చేద్దాం. నెంబర్ 1 ఇక్కడ 2 సమూయేలు 7:19 చూసినట్టయితే యెహోవా నా ప్రభువా అంటా ఉన్నాడు ఆయన. వాట్ ఏ వండర్ కదండి. యెహోవా నా ప్రభువా నా ప్రభువా. నెక్స్ట్ 19 నీ మాటలు నెరవేరిన ప్రవచన మాయను. నీ మాటలు నెరవేరిన ప్రవచనమైంది సేయా. ఓ ప్రభువా, నీ మాటలు నాకు నెరవేరిన ప్రవచనమైంది. హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే 20వ వచనంలో నీవు సమస్తమును ఎరిగిన వాడవు. హల్లెలూయా. దావీదు గారు కృతజ్ఞతతోటి ప్రభుని ఎలా కొనియాడుతున్నాడో చూసారా? పొంగి పొర్లి హృదయంలో నుంచి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో చూసారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మనం కూడా పలకాలి. ఇలా పలకాలి. దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని వివరిస్తూ ఉండాలి. 20వ వచనం 1 సమూయేలు 7:20లో మనం చూసినట్లయితే అక్కడ మరుగైన మర్మములను తెలియజేయవాడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరుగై ఉన్నటువంటి మర్మములను తెలియజేయవాడు మన దేవుడే. మరుగైన మర్మాలు తెలియజేసేవాడు మన దేవుడే. ఇరవై 22వ వచనం చూసినట్లయితే నీవు అత్యంత ఘనత గలవాడవు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీవు అత్యంత ఘనత గలవాడు. నెక్స్ట్ 6వదిగా మనం చూసినట్లయితే 22వ వచనంలో నీకు సాటి ఎవరు లేరు. బా, దేవుని స్తుతించడానికి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. 22వ వచనంలో ఇంకో మాట ఉన్నది. నీకు సాటి ఎవరు లేరు. హల్లెలూయా. చూసారా? నీకు సాటి ఎవరు లేరు. దావీదు గారి కృతజ్ఞతతో హృదయంలో నుంచి పొంగు పొర్లు దావీదు ప్రార్థన ఇదంతా కూడాను. దేవా, నీకు సాటి ఎవరయ్యా, నీకు సాటి ఎవరు లేరు. 22వ వచనంలోనే 1 సమూయేలు 7:22లో నీవు తప్ప దేవుడెవ్వడును లేడు. హల్లెలూయా. నీవు తప్ప దేవుడెవరు కూడా లేరు. 8వ పాయింట్ మనం చూసినట్లయితే 23వ వచనంలో ఇజ్రాయేలు జనమును నడిపించువాడవు. ఇజ్రాయేల్ జనమును నడిపించువాడవు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఇజ్రాయేల్ జనాన్ని నడిపించేటువంటి వాడు. నెక్స్ట్ 23వ వచనం అద్భుతములను చేయువాడవు. హల్లెలూయా.
నీవు సత్యవంతుడు 28వ వచనం, 24, 26 వచనాలు ఉంది ఇజ్రాయేలీల దేవుడు, 23వ వచనం అద్భుతములు చేయవాడు. అంటే ఇన్ని మాటలను ఉపయోగించి దావీదు గారు పొంగు పొర్లేటువంటి ప్రార్థన అక్కడ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. కానీ మరి ఈ రోజున మన జీవితంలో మన యొక్క ఆలోచన విధానం, మన భవిష్యత్తుని ఎలా నిర్మించుకుందాం? ఇలాగా దేవుని మీద ఆధారపడినప్పుడు అద్భుతమైన మార్గాలు ఓపెన్ చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి పొంగు పొర్లేటువంటి దావీదు ప్రార్థన ప్రతి వారు కూడా మరి చేయగలిగినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.